లేదు నిన్ను. పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడిని పిలిచాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని, నీతిగా జీవించాలని, భక్తిగా జీవించాలని, యథార్థంగా జీవించాలని, పవిత్రంగా ఉండాలని పిలిచాడు. కానీ అపవిత్రులుగా ఉండాలని నేను పిలవలేదన్నాడు దేవుడు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు? ప్రార్థన వస్తూ మంచిదే, సంతోషమే. నీ జీవితం ఎలాగుంది? నీ గురించి సాక్ష్యం ఎలాగుంది? నీ ఇంటి వారు ఎలా సాక్షిస్తారు? నీ గురించి నీ భార్య సాక్షిస్తుందా? నీ భర్త సాక్షిస్తాడా? పిల్లలు సాక్షిస్తారా? నీ పురుగు సాక్షిస్తారు నీ గురించి? అపవిత్రులుగా ఉండడానికి విలువ లేదు అన్నాడు. ఎలా ఉండాలా? పవిత్రంగా జీవించాలి, లోకంలో నీతిగా జీవించాలి. పరిశుద్ధి ఉండడానికి దేవుడు పిలిచా, అపవిత్రం ఉండడానికి లేదు. అనేక మంది చెప్తుంటే మాట